ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ సత్యసాయి సంస్థల అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో ఆదివారం ఉదయం 5:15 బ్యాక్ టు బేసిక్స్ అనే కార్యక్రమంలో భాగంగా మహానగర సంకీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి భక్తులు జిల్లా ఆధ్యాత్మిక విభాగ సమన్వయకర్త సకల భక్తుల హనాది గుప్తా మాట్లాడుతూ జూన్ నెలలో సత్యసాయి సంస్థల్లో 4 ఆదివారాలు 4 కార్యక్రమాలు చేయాలని సంస్థ వారు సూచించారని, సత్యసాయి సంస్థ ఆదేశానుసారం నేడు కోటబొమ్మాలి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఎక్కువ మంది భక్తులతో మహానగర సంకీర్తన కార్యక్రమం అద్భుతంగా జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు, పెద్దవాళ్లు, యువత, చిన్నారులు, బాల వికాస్ గురువులు, బాల వికాస్ చిన్నారులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి భక్తులు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బోయిన రమేష్ మాట్లాడుతూ తాతగారు సకల భక్తుల లింగమూర్తి, నాన్నగారు బోయిన రమణమూర్తి, పుల్లయ్య గారు వీరు ముగ్గురు కూడా ఆనాడు సత్యసాయి మందిరంలో అనేక కార్యక్రమాలు చేశారని, వారి ఆలోచనలు పుణికిపుచ్చుకుని నేడు ఎన్నో కార్యక్రమాలు సత్యసాయి భక్తులు చేస్తున్నారని అన్నారు. సత్యసాయి సంస్థ వారు ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ఆనందరావు, లాడి వెంకటేశ్వరరావు, కోరాడ ప్రతాప్, సనాతన సారథి జిల్లా ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు, టెక్కలి సబ్ జోన్ ఇన్ఛార్జ్ మద్ది గుప్తా, నీలకంఠం, సత్యసాయి భక్తులు పాల్గొన్నారు. ఈ మహానగర సంకీర్తన కార్యక్రమం సత్యసాయి మందిరం వద్ద ప్రారంభమై వైశ్యుల వీధి మీదుగా మెయిన్ రోడ్ నుంచి అయ్యప్ప స్వామి ఆలయం మీదుగా కర్నాల వీధి, శివాలయం వీధి నుంచి సత్యమందిరం వరకు సాగింది. మరి ఈరోజు శ్రీ 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 సత్యసాయి బాబా సంస్థ వారు ఆదేశానుసారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కోటబొమ్మాలి హెడ్ క్వార్టర్లో ఫస్ట్ ఆదివారం నగర సంకీర్తన అనే కార్యక్రమంతో 4 ఆదివారాలు కూడా సంస్థ తరపున ఏదో ఒక కార్యక్రమం చెయ్యాలనే ఒక మంచి ఉద్దేశంతో సత్యసాయి వారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించినప్పటికీ మారుమూల పల్లెటూరులో కూడా ఈవేళ సాయి సంస్థలు వెలుగుంటున్నాయంటే అది ఎంత గర్వకారణమో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా నేను భక్తులందరికీ కోరుతున్నాను. మరి నిన్ననే కోటబొమ్మాలి సత్యసాయి సంస్థ వారు ముఖ్యంగా కన్వీనర్ ఆనందరావు గారు, అనాథ గుప్త గారు, నాగేశ్వర గారు, గుప్త గారు, వీళ్ళు ఈరోజు ఈ కార్యక్రమం ఉంది, మీరు ఎలాగైనా పాల్గొనాలి అని అంటే, నాకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే కొన్ని కార్యక్రమాలకి మనం గ్రామాలంతా పాల్గొంటే ఆ కార్యక్రమానికి కూడా వారు ఇంకా మరింత ఉత్సాహంగా చేయడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను మర్చిపోతాను అనాది, ఎలాగైనా సరే నాకు నైట్కి ఫోన్ చేయో, నేను తప్పకుండా వస్తానని చెప్తే రాత్రి 10 గంటలప్పుడు ఫోన్ చేస్తే నేను తెల్లారి లెగిసి ఇంత మంచి కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ సత్యసాయి బాబా గారు, ఎందుకంటే ఈ గ్రామంలో మా చిన్నతనంలో త్రిమూర్తుల్లాగా ముగ్గురు, ఆ రోజు తాతగారు లింగమూర్తి గారు, నాన్నగారు రమణమూర్తి గారు, బాబులు గారు అంటారు, పుల్లయ్య గారు, వీరు ముగ్గురు కూడా ఆధ్వర్యంలో ఆ రోజు సత్యసాయి మందిరంలో అనేక కార్యక్రమాలు ఈవేళ చేశారు. అది దినదినాభివృద్ధి చెందుతూ వారి వారసత్వంగా, ముఖ్యంగా ఇందులో మా కుటుంబం నుంచే మాకు భక్తి ఉన్నా సరే బయట అనేక కార్యక్రమాలు ఉండడం వలన ఇందులో పూర్తిగా బాధ్యత వహించలేకపోయినప్పటికీ సోదరుడు గోవిందరాజులు గారు కానీ నేను కానీ మా వంతు తగ్గట్టుగా కృషి చేస్తూ ముఖ్యమైన కార్యక్రమాల్లో సత్యసాయి సంస్థ ముఖ్యమైన కార్యక్రమాల్లో మమ్మల్ని పిలిచి భాగస్వామ్యం చేస్తున్నందుకు ముందుగా కోటబొమ్మాలి సత్యసాయి సమితి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి సంస్థ వారు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారని అంటే అది మనం చెప్పలేము, లెక్కలేనని. ఈరోజు ఏ కార్యక్రమం చేసినా ఒక పట్టుదలతో, ఒక దీక్షతో ఈవేళ 108 మంది
తోటి నగర సంకీర్తన చెయ్యాలి అని అంటే ఒట్టి రోజుల్లో మన వాళ్ళు 4 5 వచ్చి సత్యసాయి సంకీర్తన చేస్తారు. 1 లక్ష వారు నాడు మట్టుగా ఒక 20-25 మంది కనిపిస్తుంటారు నాకు. కానీ ప్రతిరోజు కూడా ఈ సత్యసాయి భక్తులు, ఎందుకంటే ప్రతిరోజు కూడా సాయిని నమ్ముకొని ఉన్న కుటుంబాలు భక్తులు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ప్రతిరోజు కూడా నగర సంకీర్తనకి ముఖ్యంగా నేను మా వెంకటేశ్వరరావు గారికి, లాడి వెంకటేశ్వరరావు గారికి ఒకటే కోరుతున్నాను. మనకి ఎన్ని పనులు ఉన్నా సరే తెల్లవారుజామున లెగిసి మనం కార్యక్రమం చేస్తే ఆ సంతోషం వేరే. మరి మీరు బద్దకించకుండా, నేను ఎప్పుడు మీ గురించే అడుగుతాను. ఇప్పుడు కూడా వెంకటేశ్వరరావు గారు రాలేదని అడిగితే పుష్కరాలకు వెళ్ళారు, కంపల్సరీగా హాజరవుతారని చెప్పారు. మనకు 100 కార్యక్రమాలు ఉంటాయి. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా సరే కొన్ని గ్రామంలో జరుగుతున్నప్పుడు మనం ఆ కార్యక్రమాల్లో పాల్గొంటే, పెద్దలు కానీ పాల్గొంటే మరింత ఉత్సాహంగా కార్యక్రమాలు చేయడానికి యువతకు ఉంటుంది. ఇప్పుడే అనాది సాయిరామ్ గారు చెప్పారు బాలభక్త బృందం. ఎందుకంటే ఆ రోజుల్లో నేను కూడా బాలభక్త బృందానికి నేను కూడా వెళ్ళేవాను. ఆ విధంగా మళ్ళీ కొత్తగా ఈ టెక్కల్ డివిజన్లో 100 కార్యక్రమాలు 100 భజనలు, 100 మంది బాల వికాస్ కేంద్రాలు అవ్వాలని చెప్పి వాళ్ళ యొక్క పట్టుదలతో చేస్తున్నారు. యువత ఆకర్షించాలి. మనం సేవా మార్గంలో వెళ్తే మరి సాయిరామ్ గారు చెప్పినట్టుగా ఈ భూతాపం కానీ పూర్వం కన్నా ఇప్పుడు భక్తి పెరిగింది. తొలి అయితే మనకి భక్తి ఉండేది కాదు. ఎందుకు? కడుపుకి భోజనం గురించి ఆలోచించేవారు తప్పించి ఈవేళ భగవంతుడి దయ వల్ల అలాంటి లోటు ఎవరికి కూడా ఎవరో ఒకరో వారికి కూడా ఇవాళ అనేక ప్రభుత్వాలు కానీ సంస్థలు కానీ నారాయణ సేవ అంటూ చాలా మందికి సహాయ సహకారాలు చేస్తున్నారు. మన చిన్న టైంలో ఒక వినాయక చవితి వచ్చింది అనుకోండి, ఆ 9 రోజులు మనం ప్రోగ్రాలు, మరి గేమ్స్, స్పోర్ట్స్ అని మనం పెట్టుకునేవాళ్ళం. మరి ఈ రోజు ఏమైంది? అవన్నీ మానేసి అన్న సమారాధన అని పెట్టి ఒక 10 మందికి భోజనాలు పెడతారు. ఎక్కడ మీరు చూడండి, రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తం మీద కూడా ఈ నారాయణ సేవ మనం ఎలాగ చేస్తున్నామో ప్రతి సంస్థల్లో కూడా భక్తులు అన్న సమారాధన చేస్తున్నారు అని అంటే మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి మీ సంస్థ తోటబొమ్మలు, ఎందుకంటే తోటబొమ్మల్లో చేస్తున్నారు అని అంటే మాకు గర్వకారణం. పెద్దలుగా మేము ఉన్నాం కాబట్టి మాకు గర్వకారణం. నేను ఎప్పుడు కూడా సంస్థ వారికి చెప్తాను, మా వంతు సహాయ సహకారాలు ఏది కావాలన్నా మేము తప్పకుండా, ఒక్క సత్యసాయి సంస్థనే కాదు మిగతా సంస్థల్లో కూడా ఎక్కడైనా మరి మనకు ఉన్నాయంటే కార్యక్రమాలు, దాని కార్యక్రమాల్లో మేము పాలు పంచుకొని ఈ గ్రామానికి మంచి పేరు తేవాలని, ఈ గ్రామం ఎప్పుడు కూడా మరి శ్రీకాకుళం జిల్లాలే కాదు రాష్ట్రంలోనే కాదు మరి భారతదేశంలోనైనా సరే ఒక మంచి గ్రామంగా, కోడబొమ్మాలి గ్రామం అంటూ ఒక మంచి గ్రామంగా వెలుగొందాలని ఆ సత్యసాయిని వేడుకుంటూ మరి నాకు చక్కడైన అవకాశం ఈ సంస్థ వారు ఇచ్చినందుకు మరి సాయిబాబా గారికి అందరికి కూడా మరి శిరస్సు వంచి వందనాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ సాయిరామ్. ఈరోజు రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ రఘుపాత్రుని లక్ష్మణరావు గారి ఆదేశాల మేరకు సర్క్యులర్ నెంబర్ 16 బ్యాక్ టు బేసిక్స్ అనే కార్యక్రమంలో భాగంగా ఈ జూన్ నెలలో సత్యసాయి సంస్థల్లో 4 ఆదివారాలు 4 కార్యక్రమాలు సంస్థ వారు సూచించారు. సంస్థ వారు ఆదేశించిన ప్రకారం కోటబొమ్మాలి శ్రీ సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా మొదటి ఆదివారం ఈరోజు ఎక్కువ మంది భక్తులతో ఈ మహానగర సంకీర్తన కార్యక్రమం చేయమని సత్యసాయి సంస్థ వారు మన రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణరావు గారి సూచనల మేరకు ఈ మహత్తరమైనటువంటి భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమం మన కోటబొమ్మాలి శ్రీ సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఇప్పుడు జరుగుతున్నది. వందలాది మంది భక్తులు ఇందులో పెద్దవాళ్ళు, యువత, చిన్నారులు, బాల వికాస్ గురువులు, బాల వికాస్ చిన్నారులు, అలాగే శ్రీ సత్యసాయి సేవా సమితి కోటబొమ్మాలి కన్వీనర్ ఆనందరావు గారు, అలాగే గౌరవ శ్రీకాకుళం జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు ప్రముఖ పారిశ్రామికవేత్త బోయన రమేష్ గారు, అలాగే మన కొత్తపేట ఎంపీటీసీ మన లక్ష్మణ్ గారు, అలాగే కోటబొమ్మాలి వైశ్య సంఘం అధ్యక్షులు మన కోరాడు ప్రతాప్ గారు, ఇంకా
చాలామంది యువత ఈ కార్యక్రమాలు పాల్గొనడం చాలా ఆనందదాయకం. సత్యసాయి సంస్థలలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వందలాది దేశాల్లో అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక, విద్య, సేవా కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా పర్యావరణం చక్కగా ఉండాలి, ఈ భూతాపం తగ్గాలంటే, ఈ వేడి తగ్గాలంటే చెట్లు నాటడం అనేది చాలా ప్రధానమైన కారణంగా ప్రేమ తరువు అనే కార్యక్రమం కూడా సత్యసాయి సంస్థలో ఉంది. మన శ్రీకాకుళం జిల్లాలో 10,000 పైగా మొక్కలు నాటి అంతా కూడా మంచి వాతావరణం కల్పించడానికి సత్యసాయి సేవా సంస్థ కృషి చేస్తున్నాయి. అలాగే నారాయణ సేవలు వందలాది మందికి శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు వాళ్ళ ఇంటికే, పేదవాళ్ళ ఇంటికే భోజనాలు క్యారీలతో పంపించి వాళ్ళ ఆకలి తీర్చే అద్భుతమైనటువంటి అన్ని దానాల కన్నా అన్నదానం ప్రధానమని సత్యసాయి బాబా వారు సూచించారు. అలాగే పేదవాళ్ళకి అమృత కలిసి ఇవ్వడము, అలాగే సత్యసాయి సంస్థల్లో నగర సంకీర్తన, నామ సంకీర్తన, లక్ష గృహనామ సంకీర్తన, ఇలాంటి సాయి గాయత్రి హోమము, ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడము, అనేక గ్రామాల్లో వైద్య సేవలు, ఈ 4 ఆదివారాలు 4 కార్యక్రమాలు సంస్థ వారు సూచించారు. మొదటి రోజు ఈరోజు, ఇప్పుడు నగర సంకీర్తన అవుతుంది. ఈరోజు రాత్రి గృహ భజన కూడా అన్ని సమితులు భజన మండలి ఇళ్లలో చేయమన్నారు. ఈరోజు మన నందాన బాల్ గారింట్లో, రాణి గారింట్లో ఈరోజు భజన కూడా ఈరోజు సాయంత్రం ఉంది. అలాగే వచ్చే ఆదివారం నాడు గ్రామ సేవా కార్యక్రమాలు, పల్లకీ ఉత్సవాలు, అలాగే ట్రైబల్ ఉమెన్ వెల్ఫేర్ అని ఒక మంచి కార్యక్రమం ఉంది. కొన్ని గ్రామాలు దత్తత తీసుకుందాం మనం. అందులో కూడా మహిళలకి పౌష్టికాహారం అందించడం, గర్భిణీ స్త్రీ పౌష్టికాహారం అందించడం కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే 3వ ఆదివారం 21వ తేదీన సాధనా శిబిరము, స్టడీ సర్కిల్ అని సంస్థలో ఉన్న వాళ్ళకి మంచి విలువలన్నీ తెలియజేయడానికి అదొక కార్యక్రమం 21వ తేదీన ఉంది. అలాగే 28వ తేదీ ఆదివారం నాడు, చివరి ఆదివారం ఈ నెలలో, బాల వికాస్ మన శ్రీకాకుళం జిల్లాలో 100 కొత్త బాల వికాస్ సెంటర్లు ప్రారంభించడానికి మన విద్యా విభాగం వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మన టెక్కలి జోన్, కోటబొమ్మాలి పరిసరాల్లో కూడా సుమారు ఒక 10 సెంటర్లు టెక్కలి జోన్లో కూడా ప్రారంభించడానికి మన సంస్థ వాళ్ళందరం కూడా కృషి చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి గురించి మన కన్వీనర్ కోటబొమ్మాలి ఆనందరావు గారు కూడా 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత బోయిన రమేష్ గారు కూడా మాట్లాడతారు. సాయిరామ్.